వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఫ్లాష్. ఏపీ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లింపులపై సీఎం గుడ్ న్యూస్. నేడు జమ అయ్యే పెండింగ్ బిల్లుల లిస్ట్ అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోనైతే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు చెల్లించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఉద్యోగులకు శుక్రవారం 6,200 కోట్ల రూపాయలు చెల్లించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సిపిఎస్ ఏపీజెల్ఐ కింద ఆర్థిక శాఖ 6,200 కోట్ల రూపాయలైతే విడుదల చేయనుంది. కాగా అదే ఈ ఏడాది జనవరి 11వ తారీఖున ఉద్యోగులకు వివిధ రకాల బకాయిల కింద ఏపీ ప్రభుత్వం 1,033 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తమకు రానున్న బకాయిలను విడుదల చేస్తుండటంతో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే మొన్న సంక్రాంతికి 6,700 కోట్ల రూపాయల బకాయిలను ఉద్యోగులకు చెల్లించారు. ఆ వివరాలు ఇక్కడ ఉన్నాయి. బిల్లుల జాబితాలోని ముఖ్యమైన అంశాలను చూసినట్లయితే జీపీఎఫ్ లోన్లు 5,519 కోట్ల రూపాయలు, సిపిఎస్ ఉద్యోగుల బకాయిలు 300 కోట్లు, టీడీఎస్ చెల్లింపులు 265 కోట్లు, పోలీసు సరెండర్ లీవ్ బకాయిలు 241 కోట్లు, ఫీజు రియంబర్స్మెంట్ కింద 578 కోట్ల రూపాయలు, 651 కంపెనీలకు రాయితీలు 90 కోట్ల రూపాయలు, విద్యుత్ శాఖకు నిధులు 500 కోట్ల రూపాయలు, ఆరోగ్యశ్రీ నిధులు 400 కోట్లు, కౌలు రైతు బకాయిలు 241 కోట్ల రూపాయలు అయితే చెల్లించారు. కాగా ఇంకను పెండింగ్ ఉన్నటువంటి బిల్లుల యొక్క పూర్తి జాబితా చూసినట్లయితే ఉద్యోగుల డిఏ బకాయిలు, పెన్షనర్ల డిఆర్ బకాయిలు, మెడికల్ బిల్లులు, జీపీఎఫ్ లోన్లు, ఏపీజెల్ఐ లోన్లు ఉన్నాయి. కాగా నేడు ఇక్కడ కింద వరుసలో ఉన్నటువంటి ఈ యొక్క బిల్లులు ఏవైతే ఉన్నాయో జీపీఎఫ్ లోన్లు కానీ, సిపిఎస్ అమౌంట్ కానీ, జిఎల్ఐ లోన్లు కానీ వాటన్నిటిని చెల్లించడానికి ఈరోజు 6,200 కోట్ల రూపాయలు విడుదల చేయనట్లు సీఎం చెప్పారు. అదేవిధంగా ఈ బిల్లులు అయిపోయిన తర్వాత మిగతా డిఏ, డిఆర్, బిఏ బకాయిలు కూడా చెల్లిస్తున్నట్లుగా సమాచారం తెలుస్తోంది.